శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ప్రేక్షకులకందరికీ ఈ నూతన తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ రోజు నుంచి మనకు తెలుగు కాల నిర్ణయ పట్టికలో మొదటి నెల ఆరంభమవుతుంది. మనకు తెలుగు నెలలు 12, అలాగే సంవత్సరాలు 60. ఈ 60 సంవత్సరాలు పూర్తయిన పిదప మళ్ళీ 60 మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చక్రం మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. అందులో మనకు క్రోధినామ సంవత్సరం తర్వాత విశ్వావసు అనే పేరుతో గల ఈ సంవత్సరం మనకు ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనకు కాల నిర్ణయంలో వచ్చేటువంటి యొక్క భగవత్ స్వరూపంతో జరిగేటువంటి యొక్క ఫలితాలను మనము పంచాంగం ద్వారా తెలుసుకుంటాం. పంచాంగము అంటే ఇందులో 5 రకాల అంశములను గురించి వివరించబడుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. వీటిని అనుసరించి గ్రహాల యొక్క కదలికను అనుసరించి, గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుసరించి రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని మనం నిర్ణయిస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనకు కాల సూచిక, అంటే ముందు మనము మంచి ఫలితాలను పొందడానికి తగు నిర్ణయానికి తీసుకోవడానికి దోహపడేటువంటిది. ఈ కాల నిర్ణయము కాలస్వరూపం అంతా కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి ఇటువంటి యొక్క ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ప్రేక్షకులందరికీ కూడా శుభము కలగాలని, వారి వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, ఇక ఈరోజు విశ్వావసు నామ సంవత్సర పంచాంగ పీఠికను ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క పంచాంగంలో మనకు ఈ నెలలు అనేటువంటివి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఇత్యాది నామములతో ఉండేటువంటి యొక్క నామములన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా నిర్ణయించబడుతుంది. అంటే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఆ యొక్క 30 రోజుల సమయానికి ఒక మాసము, ఆ యొక్క నక్షత్రం పేరు మీదుగా ఆ యొక్క మాసానికి పేరు పెడుతున్నాము. చిత్ర అంటే పౌర్ణమి నాడు ఈ నెలలో చంద్రుడు చిత్తా నక్షత్రం వద్ద ఉండడం వల్ల చైత్రము అని, వైశాఖ నక్షత్రం వద్ద ఉండడం వల్ల వైశాఖము అని, శ్రవణ నక్షత్రం వద్ద ఉండడం వల్ల శ్రావణము అని, ఇలా ఆ యొక్క చంద్రుని యొక్క గమనాన్ని పౌర్ణమి నాడు ఉండేటువంటి ఒక స్థితిని అనుసరించి నిర్ణయించడం జరిగింది. ఇది చాంద్రమానం ప్రకారంగా. అదే ప్రకారంగా ఇంకొకటి సూర్యమానం ప్రకారంగా కూడా నిర్ణయిస్తాం. అవి మేషము, వృషభము, మిథునము ఇత్యాది నామాలతో 12 నామాలు. అవి సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. అందుకే మనము ప్రతి సంవత్సరము జనవరి 14వ తేదీన 15వ తేదీన మనం సంక్రాంతి అని జరుపుకుంటాం. కేవలం సంక్రాంతి అంటే అదొక్కటే సంక్రాంతి కాదు, ప్రతి నెల ఒక సంక్రాంతి ఉంటుంది. కానీ జనవరిలో మనం జరుపుకునేటువంటి ఒక పండుగ మనకు సస్యశ్యామలాన్ని చేకూర్చి, పాడి పంటలను చేకూర్చి, కాలాన్ని యొక్క మార్పు స్థితిగతులు తెలియజేస్తుంది. కాబట్టి అంటే చేతికి పంట రావడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆ యొక్క మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఇలా మనకు ఒక్కొక్క పండుగకు ప్రత్యేకంగా దాని వెనుక ఒక నేపథ్యము, దాని యొక్క ఆవశ్యకత ఉంది. దీన్ని మనం అందరం కూడా దీన్ని గుర్తెరిగి మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఇటువంటి యొక్క సంబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా మనం అందరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి మన మును ఋషులు తపస్సులు చేసి మనకు అందించినటువంటి ఒక మహాజ్ఞానము. ఇక ఈ రోజు ఈ సంవత్సరమున ఉన్నటువంటి
రాజాది నవనాయక ఫలితాలను గురించి తెలుసుకుందాం. రాజు రవి ఫలాన్ని ఇస్తున్నాడు. రాజు స్థితిలో రవి ఉండటం వల్ల మనకు రవి ఫలం కలుగుతుంది. ఈ సంవత్సరము రవి రాజు అవడం వలన రాజుల ఎందు పరస్పర వైరములు కలుగును, మేఘములు సమష్టి కలిగి ఉండును, నరులు రాజుల వలన శస్త్రం వలన భయం కలిగి ఉండురు, చౌరాగ్నుల బాధ అధికంగా ఉండును. ఇక చంద్రుడు మంత్రి స్థానంలో ఉండి ఈ యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడు. మంత్రి స్థానంలో చంద్రుడు అనేవాడు నియమింపబడ్డాడు కాబట్టి ఆ చంద్రుని యొక్క ఫలితం మంత్రి అయినందువలన సువృష్టియు సమస్త సస్యములను ఫలవంతములకు క్షేమములు ఆరోగ్యములు కలుగును, సుభిక్షములు కలుగును. ఇక సేనాధిపతి యొక్క స్థానంలో శని వచ్చి ఉన్నాడు కాబట్టి శని ఈ సంవత్సరం సేనాధిపతిగా ఉండటం వల్ల రాజులు యుద్ధమునందు పరాజితులై తమ సైన్యమును శత్రువులకు అప్పగించిపోయేదరు, ప్రజలు అన్యాయపరులగుదురు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత సస్యాధిపతిగా బుధుడు ఉన్నాడు కాబట్టి ఆ బుధుని యొక్క ప్రభావం చేత సస్యాధిపతి వల్ల బుధుడు మధ్యమ వృష్టియు స్వల్ప సస్యమును వాయుపీడిత మేఘములు కలిగి జనులు కూడా కొంత భయభ్రాంతులకు గురి అవుతురు. ఇక కుజ ఫలము, కుజుడు ధాన్యాధిపతిగా ఈ సంవత్సరం వచ్చి ఉన్నాడు కాబట్టి కుజుడు ధాన్యాధిపతి ఉన్నందువలన ధాన్యములు స్వల్ప ధాన్యములు ఫలించును, ఎర్రని నేలలు సంపూర్ణంగా ఫలించును. ఇక అర్ఘాధిపతి, ఈ అర్ఘాధిపతి యొక్క స్థానంలో మళ్ళీ సూర్యుడు రావటం వలన ఆ సూర్యుని యొక్క ప్రభావం చేత వాటి యొక్క వెలలు తగ్గుటయు, స్వల్ప వృష్టియు, ప్రజలు ఆకలి బాధయు, రాజులకు కలహములు తప్పక కలుగును. ఇక మేఘాధిపతి మనకు చాలా ముఖ్యము. ఈ యొక్క స్థానంలో కూడా రవి అధిపతిగా వచ్చి ఉన్నాడు కావున ఈ మేఘాధిపత్యము రవి అవనందువలన పంటలు కూడా స్వల్పముగా ఉండడము, ఇక భయములు అధికమై ఖండవృష్టి కలిగి ఎర్రని ధాన్యములు చక్కగా పండును. రసాధిపతి శుక్రుడు, ఈ రసాధిపతి శుక్రుడు రావడం వలన శుక్రుడు మనకు ఉన్నటువంటి ఒక క్షార వస్తువులను, కందమూల ఫలములను, రసవస్తువులను అధికంగా ఉండును.